ఈ మధ్య కాలంలో బాగా మిల్లెట్స్ అంటున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో మన సౌత్ ఇండియన్ గురించి మాట్లాడాలి అంటే కనుక రోజుకు ఒక చెంచా మిల్లెట్ పౌడర్ తింటే నష్టం లేదు. అంతకు మించి తింటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. అది మనకి అంత సూట్ కాదు. ఇప్పుడు పూర్వకాలంలో వాళ్ళు తిన్నారు అంటే కనుక వాళ్ళు వరి కరిగట్టు చేసేవారు. ఆ రోజుల్లో ట్రాక్టర్లు ఇవన్నీ ఉండేవి కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎద్దులు కట్టిన వాళ్ళు దున్నేటప్పుడు ఒక ఎద్దు లేకపోతే మనిషి నిలబడేవాడు ఎద్దుకు బదులుగా. శారీరక శ్రమ ఎక్కువ ఉండేది అప్పుడు ఉన్నంత శారీరక శ్రమ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి. మరి అంత లేనప్పుడు మీకు అంత హెవీ ఫుడ్ ఎందుకు? అంటే ఇప్పుడు హెవీ ఫుడ్ అంటారా? చాలా హెవీ ఫుడ్, మామూలుగా కాదు. మీరు మిల్లెట్స్ అసలు కొంచెం ఒక చెంచా తినండి, తింటే మీకు సాయంత్రం వరకు ఆకలేదు, స్టమక్ పెయిన్ కూడా వచ్చింది. అవును, అంత స్టమక్ పెయిన్ వస్తూ ఎదుగు తినడం. మరి పెయిన్ అంటేనే దాని అర్థం ఏమిటి? ఇట్ ఈస్ టెల్లింగ్ యూ. అవును, అది మీకు ప్రత్యేకంగా చెప్తోంది అనమాట స్టమక్. అమ్మా తల్లి, నువ్వు నన్ను బాధ పెట్టకు, నేను దీన్ని అరిగించలేకపోతున్నాను, కొంచెం సింపుల్ ఫుడ్ కాస్త ఈజీగా తిను అని చెప్తోంది అనమాట. మరి కడుపులో నొప్పి వస్తున్నా కానీ అలాగే మిల్లెట్స్ ఫుడ్ తినడం అనేది తప్పు, తినకూడదు. అలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినాలి. ఎప్పుడన్నా ఓసారి సరదాగా తినండి, తప్పులేదు. ఒక్కసారి అంటే ఏదో కష్టపడి డైజెస్ట్ చేస్తుంది. ప్రతిరోజు అదే ఫుడ్ అన్నం మానేసి తింటాను అంటే చాలా తప్పు. అసలు అన్నం మానేయడం అన్నదే చాలా పొరపాటు విషయం అసలు. ఎందుకు అంటే మన పురాణాల్లో ఇతిహాసాల్లో చూస్తే కనుక మీరు ఎక్కడ చూసినా కానీ అన్నం గురించే వర్ణన ఉంది. మీరు మన శ్రీకృష్ణుల వారిది చూస్తే కనుక అక్షయ పాత్రలోంచి ఆయన అన్నం మెతుకు తీశారు కానీ రొట్టె ముక్క తీయలేదు. మనం ఇతిహాసాలు కానీ ఇవన్నీ చూస్తే కనుక వేదాల్లో కూడాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అని రాసింది కానీ రొట్టె పరబ్రహ్మ స్వరూపం అని ఎక్కడ రాసలేదు. అంటే మనకి ఇతిహాసాల్లో కానీ దేనిలో కూడాను వర్ణనలో కానీ వీటిలో కానీ దేనిలో అయినా కానీ అంటే అన్నం అన్నది మనకి కొన్ని వేల సంవత్సరాలు ఇంకా మనకి ఊహ కూడా తెలియని ముందర నుంచి మనకి రైస్ అన్నది ఇక్కడ మన స్టేపుల్ ఫుడ్. అలాంటి ఫుడ్ని ఆపేస్తే మీ గట్టు మీ స్టమక్ అన్నది ఎంత బెంబేలు ఎత్తిపోతుంది. అంతెందుకు ఇంకా తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలి అంటే కనుక ప్రపంచం మొత్తం 6 నెలలకు అన్నం తింటే మన వాళ్ళు 3 నెలలకే పొడుస్తుంటారు. ఉగ్గు అని పోస్తారు. ఉగ్గు అంటే ఏంటి? అంటే ఏంటి ఉగ్గు అంటే? బియ్యాన్నే నానబెట్టి దాన్ని ఎండబెట్టి దాన్ని పొడిగొట్టి దాన్ని ఉడికిచ్చి పోసేదాన్ని ఉగ్గు అంటారు. అంటే అన్నమేగా, బియ్యమేగా. మరి అలాంటప్పుడు ప్రపంచం మొత్తం 6 నెలలకు అన్నం తింటే మనం తెలుగు వాళ్ళు 3 నెలలకే అన్నం తింటున్నప్పుడు అంతగా మన స్టమక్ గట్ అన్నది అలవాటు పడిపోయి పైగా అమ్మ చేతి గోరుముద్దలు తినే బతికే అందరూ ఇంచుమించుగా అదే కదా. నాకు తెలిసి ఎవరు పిల్లలకైతే రొట్టె ముక్కలు పెట్టరు, అందరూ అన్నమే పెడతారు. మరి అన్నమే పెడుతున్నప్పుడు నార్త్ ఇండియాలో కూడా అన్నమే పెడతారు పిల్లలకి. వాళ్ళకేం 6 నెలలకే రొట్టె ఎవరు పెట్టరు, వాళ్ళకి ఫస్ట్ అన్నంతోనే స్టార్ట్ చేస్తారు. బాగా ఏమైపోయిందంటే ఈ పిండి ఏవైతే గోధుమ పిండి ఉందో దాన్ని మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం అన్నం తప్పు అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేశారు. అంతే కాపించి ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే గోధుమలు మనది కానే కాదు. గోధుమలు తిన్నందుకే ఈరోజు మన ఇండియా డయాబెటిక్ కంట్రీ అయిపోయింది. గోధుమలు మానేయండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నేనైతే మా దగ్గర డయాబెటిక్ పేషెంట్స్ కూడా మేము అన్నం ఖచ్చితంగా మధ్యాహ్నం ఒక చెంచా అన్న తినాల్సిందే అంటాం. మామిడి పండు కూడా తినిపిస్తాం మేము. మామిడి పండు కూడా అయ్యో, చండీగఢ్లో ఒక పెద్ద డాక్టరు, ఆయన 3000 మంది డయాబెటిక్ పేషెంట్స్కి రోజు మామిడి పండు తినిపించి ఆయన ప్రూవ్ చేశారు మామిడి పండు తిన్నందుకు డయాబెటీస్ లెవెల్స్ పెరగవు అని. సీతాఫలం కూడా వద్దంటారు కదా. సీతాఫలం ఇట్ డిపెండ్స్ మేడం. ఓన్లీ 10% వాళ్ళకి మాత్రమే సీతాఫలం తింటే రైజ్ అవుతుంది. ఇప్పుడు దానిలో కూడా చాలా రకాలు ఉంటాయి. మా యునాని మెడిసిన్లో జియాబెటీస్ అన్నది కూడా చాలా రకాలు చెప్పబడ్డాయి, ఒకటి కాదు. దాన్ని అది డిసీజ్ కాదు కదా, అదొక సిమ్టమ్, అదొక డిజార్డర్. దీర్ఘకాలిక వ్యాధి అని చాలా భయపెట్టేస్తున్నారు కదా, అదొక డిజార్డర్, అది సిమ్టమ్. అది ఈవెన్ ఇది కూడా అంతే. ఆ బీపీ కూడా మా దగ్గర మేము బీపీ కూడా అంతే, మా దగ్గర జీవితాంతం మందులు ఉండవు.
ఓకే. బీపీ అన్నది కూడా ఏంటంటే ముఖ్యంగా 4 ఆర్గన్స్ వల్ల వస్తుందన్నమాట. ఇలా ఒకటి మాట్లాడితే ఒక ఎపిసోడ్ సరిపోదు కానీ బట్ ఐఎమ్ టెలింగ్ యూ బ్రీఫ్లీ. సో హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, ఈ 4 ఏదైనా తేడాలు వస్తే బీపీ వస్తుంది. సో ఈ 4 ఆర్గన్స్లో ఏవి తేడా వచ్చిందో మేము చూసుకొని దాన్ని కరెక్ట్ చేసామంటే బీపీకి టాబ్లెట్స్ ఏం వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఇప్పుడు మా దగ్గర ఎంతోమంది ఉన్నారు కదా, 25 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్లో టాబ్లెట్లు వాడి మా దగ్గరకు వచ్చి వదిలించుకొని వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లైఫ్ స్టైల్ ఇది మార్చుకున్నాను. తొందరగా పడుకోవాలి, అది కొంచెం కష్టమైన పని, అందరికీ అది అర్థమైంది. కానీ ఫస్ట్ పడుకోవడం అలవాటు చేయండి. రాత్రి 8:30కి పడుకున్నారంటే 50% రోగాలు అక్కడికే తగ్గిపోతాయి. అంటే ఫస్ట్ టైం మేడం నేను విండో డయాబెటిక్ పేషెంట్లు కూడా రైస్ తినచ్చు అనేది, దాంతోపాటు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.